దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా అభ్యర్థన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ యొక్క అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడిని కూడా గొప్పవాడిగా చేయాలనే అద్భుతమైన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధో శక్తి నుంచి ఆవిష్కరించబడిన ఈ P4 కార్యక్రమంలో భాగంగా వేదికన మార్గదర్శులు ఉన్నారు. వేదికన ఈ బంగారు కుటుంబం వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో 20% పేదరికం అనుభవిస్తున్న బంగారు కుటుంబాలు ఒకవైపు, వారిని దత్తత తీసుకొని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే మార్గదర్శులు ఒకవైపు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సముఖమున, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ బంగారు కుటుంబాలు వారి జీవితం బంగారు కుటుంబంగా, బంగారు భవిష్యత్తుగా ఏ విధంగా మార్చబడిందో ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారు. తల్లి మీ పేరమ్మా? నిలబడండి. షేక్ పావని గారు. పావని గారు ఇప్పుడు బంగారు కుటుంబం ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు. Good morning, sir. My name is Sheikh Pavni Savi. I came from Verpengudam, Ungutur Mandalam, Krishna Jilla. నేను మా అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా కోసం కష్టపడి చాలా కష్టపడి మమ్మల్ని ఇంటర్ వరకు చదివించింది. నాకు ఇంటర్ తర్వాత 19 years తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన 1 yearకే మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది. అప్పటికి నాకు 6 months ఓల్డ్ సన్. అప్పుడు మా అమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది. నాతో పాటు నా కొడుకుని చూసుకుంటాకి చాలా కష్టపడింది. తర్వాత మా బాబు 3 years రాగానే నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది. అప్పుడు P4 అనేది నన్ను ఐడెంటిఫై చేసి HCL నన్ను అడాప్ట్ చేసుకున్నారు, HCL గారు. అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్నా 2 months చేర్పించి వాళ్ళు బుక్స్తో సహా, పెన్తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి, వాళ్ళే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, సిస్టమ్ స్కిల్స్, డిసిషన్ మేకింగ్స్, టైం మేనేజ్మెంట్ అన్నీ నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్తాకి ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే 15K శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు. ఈ P4 వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయ్యింది. నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నాలాగా కష్టపడే ఆడపిల్లలకి, అన్ఎంప్లాయ్గా ఉన్న ఆడపిల్లలకి 10 మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఈ P4 కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ HCL. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు వారి మార్గదర్శి మాట్లాడతారు. ముందుగా రైట్ సార్, నా పేరు శ్రీనివాసులు సార్, అండ్ ఐ రిప్రజెంట్ HCL ఫౌండేషన్. సో HCL ఫౌండేషన్ ఈజ్ ది CSR arm of HCL Tech, which is the 3rd largest IT company in the country, sir. So we have a HCL Tech campus in Gannavaram, sir. Now ఒక 5,000 మంది గన్నవరం క్యాంపస్లో HCL Tech కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఏంటంటే మనం HCL ఫౌండేషన్ అనే కార్యక్రమాలన్నీ కూడా సామాజిక బాధ్యత కింద సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది విజయవాడ, గన్నవరం ఏరియాలో. సో జిల్లా స్థాయి అధికారులు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు మమ్మల్ని HCL ఫౌండేషన్ని మీట్ అయ్యి P4 అనే ఒక గొప్ప కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా మేము చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా CSR షెడ్యూల్ 7 కింద ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మన P4లో ఉండడం వల్ల సో మా యాక్టివిటీస్ అన్నీ కూడా అలైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా. సో ముఖ్యంగా పావని గురించి గారికి వస్తే, ఈవిడ వీరపనేనిగూడెం అనే ఊర్లో ఉంటారు. సో చిన్నప్పుడే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు విడిపోవడం జరిగింది. అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆవిడ చిన్నప్పుడే వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది అన్ఫార్చునేట్లీ. బట్ షీ హ్యాజ్ ఏ 3 years old చిల్డ్రన్ సార్. ఇంటర్మీడియట్ చదివి ఉంది అమ్మాయి. సో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆవిడ కుటుంబరావు గారు సార్ చెప్పున్నారు, చేపలు పట్టడం నేర్పించాలి మనకి అని. సో ఏం కావాలనుకున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఐడెంటిఫై చేసాము జాబ్ చేయడానికి. ఇంటర్మీడియట్ చదివింది కాబట్టి
సో ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తే మన 21st సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది ఒకటి ఉంది సార్. మనం ఉచిత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది హెచ్ఎల్ ఫౌండేషన్ తరఫున. అందులో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాం సార్. అదేవిధంగా ప్లేస్మెంట్ కూడా అసిస్టెన్స్ చేస్తున్నాం సార్. మన దగ్గర ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒక 1 year వాళ్ళ ప్లేస్మెంట్లో ఉన్నారా, వాళ్ళు మంచిగా జాబ్ చేయగలుగుతున్నారా, అదేవిధంగా ఫర్దర్ స్కిల్స్ ఏమైనా కావాలా అనే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా సార్ ఈ P4 అనే కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో ఈ P4 అనే కార్యక్రమంలో సర్వే చేసి బాటమ్ 20% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మేము CSR యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫైండింగ్ ఏ ఛాలెంజ్ అనమాట. ఎవరికి మనం నీడీ పీపుల్ ఎవరున్నారు, మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ముఖ్యంగా అప్లిఫ్ట్ చేయడానికి ఫ్యామిలీస్ అనేది. సో P4 సర్వేలో భాగంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో బాటమ్ 20% పీపుల్ని ఐడెంటిఫై చేయడం వల్ల మేము ప్రభుత్వంతో కలిసి వాళ్ళ యొక్క ఎదుగుదలకు, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ పెంచడానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. సో పావని గారి వాళ్ళ మదరు 200-250 రూపాయలకి దినసరి కూలీగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నౌ షీ ఈజ్ ఏబుల్ టు ఎర్న్ 1.8 lakhs ఇన్ ఇయర్. సో 1,80,000 రూపాయలు షీ ఈజ్ యాడింగ్ టు ద ఫ్యామిలీ ఇన్కమ్. సో దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఇన్ అవర్ స్టేట్ P4 ప్రోగ్రామ్ అనేది. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. గన్నవరంలో మనం ఒక 1000 ఫ్యామిలీస్ని దత్తత తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం హెచ్ఎల్ ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుంది. వీల్ ఆల్సో ఫర్దర్ అలైన్ అవర్ CSR యాక్టివిటీస్ మోర్ ఇన్ టు ద P4 ఇనిషియేటివ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ మీరు ఒక 1000 కుటుంబాలు తీసుకున్నారు కదా? రైట్ సార్. ఇప్పుడు ఈ అమ్మాయి 10th క్లాస్ పాస్ అయింది, ఇంటర్ పాస్ అయింది, ఇంటర్మీడియట్ అయింది. ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్పించారు అమ్మాయికి మీరు? మేజర్గా మనం 21st సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది అవుతుంది సార్. అందులో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఎలా మాట్లాడాలి, అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫామ్ చేయాలి, వీటన్నిటితో పాటుగా లైఫ్ స్కిల్స్ సార్. సో లైఫ్ స్కిల్స్ ముఖ్యంగా మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఆలోచించాలి, సో మన కుటుంబాన్ని మనతో పాటు ఎంతగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టి ఇవ్వడం జరిగింది సార్. ఈ లైఫ్ స్కిల్స్ అన్ని మీరే చేస్తున్నారా? రైట్ సార్. మీ ఫౌండేషన్ ద్వారా? హెచ్ఎల్ ఫౌండేషన్. ఓకే, యు ఆర్ హ్యావింగ్ దట్ ఎకో సిస్టమ్? Yes sir. We have implementation agencies. We fund them, so they will deliver. ఏజెన్సీస్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో Right చేపిస్తున్నారు. sir. Expertise agencies identify. ఇప్పుడు నైపుణ్యం అని మేము ఒక పోర్టల్ పెడుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటరల్ ఎంట్రీ ఇచ్చి డిగ్రీ కానీ PhD కానీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్కిల్ని బట్టి. అలాంటి దాన్ని ఏమైనా మీరు ఇంటిగ్రేట్ చేయగలుగుతారా ఇలాంటి పిల్లలకి, యంగ్స్టర్స్కి? అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది కార్పెంటర్ ఉంటారు, బెస్ట్ కార్పెంటర్. ఇప్పుడు మామూలు కార్పెంటర్ కిందనే ఉన్నాడు. ఆ క్వాలిఫికేషన్ తీసుకొని బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే దే విల్ ఎంటర్ హిమ్ ఇన్ BA or MA or they can do PhD. That is where skill based degrees. Right. ఇంకా ఫ్యూచర్ అంతా కూడా అలాంటివి కూడా. ఇప్పుడు నువ్వేంటమ్మా ఎన్ని రోజులు నేర్చుకున్నావమ్మా? 2 months నేర్చుకున్నావు. ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్లో 2 months నేర్చుకున్నావు. ఎన్ని గంటలు నేర్చుకున్నావు? వచ్చి దగ్గర పెట్టుకో, మైకమ్మా దగ్గర పెట్టుకో, అందరికి కూడా ఒక ఐడియా అక్కడ 9:30 to 5:30 వరకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. అన్ని ఎవ్రీడే అంటూ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సిస్టమ్ స్కిల్స్ అన్ని చక్కగా నేర్పించేవాళ్ళు సార్. మాకు టైం మేనేజ్మెంట్ కూడా ఉండేలాగా చేసుకునేవాళ్ళు. ఎక్కడమ్మా చేసింది మీరు ట్రైనింగ్ ఇచ్చింది? ఎక్కడ మీకు? కృష్ణాలంక సార్, విజయవాడ కృష్ణానగర్లో ఇచ్చారు. ఏ ఏజెన్సీ, ఆర్గనైజేషన్ ఎవరిది? DRF సార్, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్. ఎవరుమా? డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్. ఓ, వాళ్ళు చేశారు. ఎంత ఛార్జ్ చేయగలిగారు 2 నెలలకి? Sir, we work on a project mode, sir. That is a long term. So first we select them as a RFP. So each candidate would be costing around 30,000, including everything, sir. ఆ 2 months కి? Yes. తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? Yes, sir. ఎక్కడ ఇచ్చారు?
టెక్నో టాస్క్ అనే కంపెనీ ఉంది సార్. అందులో మేము ఐడెంటిఫై చేసాం మన హెచ్ఆర్ ద్వారా. సో ఎవరైతే స్కిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి జాబ్ని బట్టి మనం మ్యాచ్ చేస్తాం ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు సెంటర్కి వచ్చి హెచ్ఆర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్. ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా నీకు నమ్మకం వచ్చింది కదా? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది? 2 months ట్రైనింగ్ సార్. తర్వాత నేను జాబ్కి సెలెక్ట్ అయిపోయాను. తర్వాత ట్రైనింగ్లు కూడా సర్టిఫికేట్ అయ్యి ఇప్పుడు 1 month అవుతుంది సార్ నేను జాబ్కి చేసుకొని. ఓకే, 3 months అనమాట మొత్తం. ఎస్ సార్. ఈ 3 monthsకి బిఫోర్కి నీకు వ్యత్యాసం ఏంటి? అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్. మా అమ్మే చాలా కష్టపడేది, నన్ను మా బాబుని తనేది. ధైర్యంగా నేను చూస్తూ ఉండేదాన్ని అంతే. ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా? ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్కి పోయి లెర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా? ఓకే, ఆ మాట అందరికీ చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము, ఇంటి దగ్గర ఉండిపోవడం, నిరాశ నిస్పృహల్లో ఉండేది. 3 నెలలకు మునుపు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు 1,80,000 రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ అదే మరి ఇంకొక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు. చిన్న వయసులోనే విధి వక్రీకరించడం, దురదృష్టం వెంటాడడం, వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చెప్పమ్మా, నీ మెసేజ్ ఏంటి అందరికీ చెప్పమ్మా. నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ. నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్ నీలాంటి పిల్లలందరికీ. ఇప్పుడు బాధలు వచ్చినాయని బాధపడి పిచ్చి డిసిషన్ లేకుండా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్. థ్యాంక్ యూ సార్. మార్గదర్శి ఎస్సీఎల్ నుంచి ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గారు మీ పేరు. శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ అమ్మాయిని భవిష్యత్తులో మార్గదర్శిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఆ నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ గా అందరికీ వస్తే ఇది సాధ్యం. మీరందరికీ ఒక ఐడియా ఉండాలి. ఎస్సీఎల్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఇది ఈరోజు టెక్నాలజీలో 3rd ప్లేస్లో ఉంది. శివనాడార్ గారు స్థాపించారు. నేను ఈ కంపెనీ తేవడానికి విజయవాడ గన్నవరం తేవడానికి చాలా ప్రయత్నం చేశాను. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? 5,000 మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ 5,000 మందికి యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఈరోజు వాళ్ళు సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తారు. ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్. ఇది 5,000 10,000 అవుతుంది. 10,000 నుంచి ఇంకా పెంచుకుంటా పోయే అవకాశాలు ఉంటాయి. అదే కానీ అమరావతి కంటిన్యూ అయి ఉంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఆగింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం.
తప్పకుండా అన్ని విధాలా బాగు జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఇద్దరిని మార్గదర్శిని బంగారు కుటుంబాన్ని ఇద్దరిని అభినందిస్తున్నా. ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళని కూడా అభినందించాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మరొక బంగారు కుటుంబం నుంచి మరొక మహిళ మాట్లాడతారు. నమస్తే సార్, నా పేరు భవానీ అండి. నేను గన్నవరం నుంచి వచ్చాను. నాకు 2 బాబులు. మా వారు ఆటో డ్రైవింగ్ చేస్తారు. మాకు సొంత ఆటో కూడా లేదండి, సొంత ఇల్లు కానీ ఏమీ లేదు. మా వారు రోజు ఆటో మీద చేసి ఆటోకి రెంట్ కట్టి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి మాకు ఒక పూట తినడానికి ఒకసారి ఉండేది, ఒకసారి ఉండేది కూడా కాదు. నాకు ఈ P4 కార్యక్రమం వచ్చిన తర్వాత వాసవ్య మహిళా మండలి నుంచి మేడం మమ్మల్ని కలిసి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను టైలరింగ్ నేర్చుకుంటాను మేడం అంటే దాని ద్వారా నాకు 3 నెలల శిక్షణ ఇచ్చారనమాట. నేను ఇంట్లోనే ఉండి చిన్న మిషన్ మీద చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మేడం ఈ కార్యక్రమం ద్వారా నాకు కరెంటు మిషన్ అనేది ఇస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా ముందుకి కొంచెం ఆర్థికంగా నేను నా భర్తకు కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను. నాకు ఈ కార్యక్రమం ప్రారంభించి సీఎం గారికి చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ వల్లే ఇదైంది సార్. నేను ఇంకా ముందు నాకు నమ్మకం వచ్చిందండి, ఇంకా ముందుకు వెళ్ళగలను, నా ఫ్యామిలీని చూసుకోగలను, ఇంట్లోనే ఉండి పిల్లల్ని కూడా చూసుకోగలనని. థ్యాంక్ యూ సార్. ముందుగా జన్మించిన అమ్మా నాన్నగారికి నమస్కరించుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి నమస్కారం. వాసవ్య మహిళా మండలి గత 56 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ బేస్డ్గా మా అమ్మ చెన్నుపాటి విజయ గారు వాసవ్య మహిళా మండలి స్థాపించారు. దీనిలో స్త్రీలకి ఒక ఆర్థిక స్వావలంబన ఇస్తే వాళ్ళకి కుటుంబాల్లో విలువ పెరుగుతుంది. మొదట ఈ మధ్య రీసెంట్గా మా దగ్గరికి ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ వచ్చింది, స్క్రిజోఫ్రీనిక్గా వచ్చింది. ఆ అమ్మాయికి మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పి సూయింగ్ మిషన్స్ ఇచ్చి ఈరోజు ఆ అమ్మాయి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్స్పోర్ట్ చేస్తోంది. 2027 డిసెంబర్ ఆ అమ్మాయి టార్గెట్ 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అంటే మార్గదర్శులు అనేవాళ్ళు ఎక్కడో లేరు, మన బంగారు కుటుంబాల్లోనే ఉన్నారు. మన మార్గదర్శులకు కూడా కావాల్సింది మనం సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి సహాయం ఒక పరిస్థితిలో చేస్తే వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. నేను నా లైఫే చెప్తాను. మాది సోషల్లీ పొలిటికల్లీ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ కావచ్చు. మా హస్బెండ్ లేట్ 20s కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. 1984లో ఎన్టీ రామారావు గారు గన్నవరంలో ఎలక్ట్రానిక్ పార్క్ ఇనాగరేషన్ చేసినప్పుడు ఫస్ట్ ప్లాట్ మా హస్బెండ్దే. హీ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ టెలివిజన్స్ బట్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ డైడ్. అది అయిన ఒక 20 నెలలకే ఒకే ఒక పాప, ఆ పాప కూడా 3 days హై ఫీవర్తో చనిపోవడం అనేది జరిగింది. మన దీపం ఆరిపోతూ ఉన్న ఇంకొక దీపాన్ని వెలిగించాలి అనే ఒక సంకల్పంతో మేము మా కుటుంబం, మా పాప 6 ఏళ్ల పాప కోరిక ఎప్పుడు ఏంటంటే తన కళ్ళు దానం చేయాలని. నౌ మై డాటర్ ఈజ్ లివింగ్ ఇన్ 894 people టు సీ దిస్ వరల్డ్. ఇందాక చెప్పారు డబ్బులే పెట్టక్కర్లేదు, మనం కళ్ళు దానం చేస్తే ఇంకొక 2కి చూపించామనుకోండి వాళ్ళకి జీవితం వస్తుంది. బూడిదైపోయే కంటిగుడ్డని 2కి దానం చేయడం వలన మనకున్న మూఢనమ్మకాలని మనం పారద్రోలాలి. అలాగే నేను నా జీవితంలో నేర్చుకున్న ఒక విషయమే నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను. 2 కెలామిటీస్ లైఫ్లో వితిన్ 2 years వచ్చినప్పుడు నా లైఫ్లో క్లారిటీ తెచ్చుకున్నాను. ఏమిటంటే నేనేం చేయాలి జీవితంలో అనేది. వాట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్. అప్పటికే ఎంఏ అయిపోయింది, ఫర్దర్గా చదువుకోవాలనుకున్నాను. అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నాను. ఐ డోంట్ వాంట్ డాలర్స్. కేమ్ బ్యాక్ టు ఇండియా.
now doing work for the people. Living in the lives of others is very, very essential. మార్గదర్శి అవ్వడానికి మనకు కావాల్సింది సంకల్ప బలం కావాలి. అలాగే మా స్త్రీలందరికీ కూడా వీళ్ళందరికీ మెంటార్ చేసేది 4 C's. 1 is క్లారిటీ. వాళ్ళ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా ఎదగాలి అనుకుంటున్నారని రోడ్ మ్యాప్ను వాళ్ళు వేసుకోవాలి. మనం ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తాం. రెండవది వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. సాధారణంగా స్త్రీలకి కుటుంబాల్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. సో ఆత్మవిశ్వాసం బిల్డ్ చేస్తే జీవితంలో ఎదుగుదలతో పాటు క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని కూడా వస్తుంది వాళ్ళకి. 3rd C is కమ్యూనికేషన్. మనకి నాలెడ్జ్ ఉంటే, స్కిల్ ఉంటే చాలదు. కమ్యూనికేషన్ ఉన్న రోజున మన స్త్రీలు, ఆడపిల్లల జీవితాలు బంగారు బాటలు అవుతాయి. ఇప్పుడు ఎలా అయితే సారు బంగారు కుటుంబాలు అంటున్నారో, ప్రతి స్త్రీ జీవితం కూడా ఒక ఆశాదీపంగా ఉండాలి. అదే మనం కోరుకునేది కూడా. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కంటే కూడా ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అవ్వాలి అనే దానికి చాలా ఫర్గా ఉంటాను. అలాగే 4వది కెరీర్. వాళ్ళందరికీ 4 C's చెప్తాము. వాళ్ళకి చెప్పి సంవత్సరానికి మేము ఒక HCL ఫౌండేషన్ సహకారంతో సంవత్సరంలో ఒక 300 మంది జీవితాల్లో వెలుగుల్ని తీసుకొస్తున్నాము. అలాగే కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్, నోబెల్ లారెట్ కైలాస్ సత్యార్థి గారు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ పెట్టి బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందాకే ఆ పాపకి చెప్పాను, వీరపనేని గూడెం అంటే మీ ఊళ్ళో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా అవుతున్నాయని. దాని మీద ఉక్కుమాదం మోపాల్సిన అవసరం మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. దాని మీద మనం P4లో కూడా ఎలా చేద్దామనేది మనం మాట్లాడదాము. అలాగే రానున్న రోజుల్లో వాసవ్య మహిళా మండలి ఆస్ట్రేలియన్ కాన్సులేట్ సపోర్ట్తో సార్ అయితే రూఫ్ టాప్ సోలార్ అని చెప్పి చాలా ప్రముఖంగా ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ తీసుకుని గ్రీన్ ఎనర్జీ సైడ్ వెళ్తున్నారు. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ టు బిల్డ్ స్త్రీలని సోలార్ PV టెక్నీషియన్స్గా తయారు చేస్తున్నాం. ఈ 2025లో ఒక 300 మంది స్త్రీలని, ఎందుకంటే సాధారణంగా మగవాళ్ళనే చూస్తాం మనం సోలార్ PV టెక్నీషియన్స్ కింద, కానీ స్త్రీలకు ఆ కిట్ కూడా ఇచ్చి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ స్త్రీలకు ట్రైనింగ్ ఇస్తారు. మంగళగిరి, విజయవాడ, పిఠాపురం, ఒంగోలు, కర్నూలు, అందుకని చెప్పి సో దీనిలో మా అమ్మాయి భవానీని, అట్లాగే గీత కూడా వచ్చింది. వాళ్ళు వాసవ్య కుటుంబంలో ఒకళ్ళు. సో వ్యక్తితో కాదు, ఇది సంస్థతో ముందుకెళ్తోంది. సో వాళ్ళ జీవితాలు ఎప్పటికీ పదిలంగా ఉండాలని, వాళ్ళు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడే డాక్టర్ కీర్తి గారు మాట్లాడింది విన్నారు మీరంతా. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండే కుటుంబం నుంచి వచ్చినట్టు కుటుంబం. వారు ఎంత సింపుల్గా భర్త చనిపోయినా, తిరిగి పాప, ఒకే పాప ఉంటే పాప చనిపోయినా, ఈరోజు మళ్ళీ ఆవిడ జీవితాన్ని మనకు అంకితం చేశారంటే, ప్రజలకు అంకితం చేశారంటే అది స్ఫూర్తి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన అందరినీ మీరు చూశారు. మహిళల్లో ఎలాంటి చైతన్యం ఉందో, ఒక బంగారు కుటుంబాల నుంచి, మార్గదర్శి నుంచి, అదే మరి ఫ్యూచరిస్టిక్ ఏం చేస్తే బాగుంటుంది కూడా కీర్తి గారు చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీలాంటి వాళ్ళు కొంతమంది ముందుకు వస్తే మిగిలిన వాళ్ళు చాలామందికి ఆదర్శంగా ఉంటుంది, ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మనుషులై పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఖాయం ఎప్పుడో ఒకసారి. మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. అదే నిజమైనటువంటి జీవితం. దానికోసం మీరందరూ కూడా కీర్తి గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి.
అలాంటి వారు చెప్పే మాటలు కూడా మీరు విని దాన్ని ఆచరించగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ. వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. ఓకే అమ్మా, గుడ్. బాగా ఫాలో అయ్యి అన్ని విధాల పైకి రావాలి, ఇక్కడికి ఆపొద్దండి. ఓకే. థ్యాంక్ యూ అండి. మరొక బంగారు కుటుంబం నుంచి మరొక మహిళ మాట్లాడతారు. కొండపల్లి గ్రామం నుంచి వచ్చానండి. నేను బంగారు పథకాన్ని గురించి, కొంచెం ఆర్థిక బాధల గురించి వచ్చాను. కూలి పని చేసుకుంటాం, ఇద్దరం భార్యాభర్తలు. చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కొంచెం నాకు ఆరోగ్యం బాగోట్లేదండి. కొంచెం మీ సహాయం కావాలని కోరుకుంటున్నానండి. కొద్దిగా దాని గురించి కొంచెం మీ సహాయం కావాలని కోరుకుంటున్నానండి. బాధల్లో ఉండాం కొంచెం. ఓకే అమ్మా, రాబర్ట్ ఒకసారి మాట్లాడు. సార్, నా పేరు మేడసన్ కిషోర్ అండి. నాది మైలవరం అండి. ముందుగా మీకు నమస్కారం అండి. అలాగే తన భర్త ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ కూలి పనులకి ఏదో వారానికి నెలకి కొన్ని రోజులే వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. అలాగే వాళ్ళు ఏదైనా గ్రాసరీ షాప్ పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అడిగారు. అలాగే వాళ్ళకి ఒక కుమారుడు ఉన్నాడు. అతను సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు. నెలకి 12,000 13,000 వరకు వస్తున్నాయి. అలాగే తనకి ఒక కూతురు ఉంది. హస్బెండ్ చనిపోయాడు. అయితే తను ఇంటర్మీడియట్ చదివి ఉందండి. తనకి ఏదైనా స్కిల్ నేర్పించేసేసి తనకి జాబు అనేది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా తనకి ఒక 15,000 రూపాయల వరకు, వీళ్ళకి గ్రోసరీ షాప్ పెట్టించుకుంటే వీళ్ళకు కూలి పనికి వెళ్ళకుండా వీళ్ళు ఒక 15,000 రూపాయలు పర్ మంత్కి వచ్చే విధంగా. అలాగే వాళ్ళ బాబు సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు కాబట్టి తనకి అంటే పెట్రోల్ బంక్లో చేస్తున్నాడు. అలా కాకుండా ఏదైనా కొంచెం మంచి కంపెనీలో దానికి కొన్ని స్కిల్ నేర్పించి ఇస్తే వాళ్ళు ఒక 15,000-20,000 వరకు ఇవ్వగలుగుతారు. అట్లా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీదకి ఒక 48,000 వరకు పర్ మంత్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్. ఎంతమంది మెంబర్స్ మా ఫ్యామిలీలో? ఎంతమంది అమ్మా? మా కుటుంబం 4 అండి. మా అమ్మాయి రెండోసారి కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయిండండి భర్త. 2 మగ పిల్లలు. ఒక అబ్బాయి చెన్నైలో చదువుతుండే, ఒక అబ్బాయి విజయవాడలో చదువుతుండే. ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసింది. కొద్దిగా ఏదన్నా జాబు చూడండి, ఖాళీగా ఉంటుంది, బాధపడుతుంది, పిల్లల్ని చదివించుకుంటాం, ఇబ్బంది పడుతుంది. అదే మొత్తం 5 మంది ఇంట్లో? అవును సార్. ఓకే, కాబట్టి 5 మందికి ప్లాన్ చేస్తున్నారు. అవును సార్. మీ పేరు కిషోర్ కుమార్ గారు? అవును సార్. మీదేంటి? మీ ప్రొఫైల్ ఏంటి? బిజినెస్ ఏం చేస్తారు మీరు? బిజినెస్ అండి మాది గోల్డ్ ఫైనాన్స్ అండి. మైలవరం జ్యువెలరీ అసోసియేషన్ తరఫున వీరితో పాటు ఇంకొక 10 కుటుంబాలను కూడా దత్తత తీసుకున్నామండి. వాళ్ళకి కావాల్సిన విధంగా మేము ఏ విధంగా సహాయపడగలము దాని వల్ల. బలవంతంగా తీసుకున్నారా, విల్లింగ్ గా తీసుకున్నారా? విల్లింగ్ గా తీసుకున్నామండి. బలవంతం ఏం లేదు సార్. బలవంతం ఏం లేదు కదా. నేను లయన్స్ క్లబ్ మెంబర్గా ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్నానండి. ప్రెసిడెంట్. నాకు యాక్టివిటీస్ అన్నీ కూడా గతంలో ఎప్పుడు చేస్తూనే ఉంటాను. మా బాబు ఇప్పుడు 14 ఇయర్స్. మా బాబు ఎవరి బర్త్డేకి కూడా ఒక సర్వీస్ అనేది అందులకి కానీ ఇక్కడ కాలేజీ ఫీజులు ఏదైనా కావాలంటే పాపల ఫీజు కట్టడం కానీ, ఒక స్కూల్లో ఏదైనా కావాలంటే ఏదైనా ఒక ఐటెం డొనేట్ చేయటం కానీ, ఇట్లా 15 ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి చేసుకుంటూనే వస్తానండి. సర్వీస్ అంటే ఇష్టం ఉన్న దాంట్లో ఎంతో కొంత చేస్తూ ఉంటానండి. అట్లా ఆ విధంగా మా అసోసియేషన్ తరఫు నుంచి ఒక 11 మంది బంగారు కుటుంబం తీసుకున్నాము. నీకేమనిపిస్తా ఉందమ్మా ఇప్పుడు? ఆయన అన్ని మీ పనులన్నీ చేసి పెడతానంటున్నాడు. కష్టం లేకుండా ఏ విధంగా పని చేసుకోవాలనో మైక్ దగ్గర మైక్ పెట్టుకో చెయ్యండి. కొంచెం మేము చేయలేకపోతున్నాం కొద్దిగా. మా అమ్మాయి కూడా భర్త చచ్చిపోయింది కాబట్టి కొద్దిగా ఏదైనా సహాయం చేయండి. అన్ని చేస్తారమ్మా, అన్ని చెప్పాను. ఏ విధంగా మీకు పెన్షన్ వస్తుందా? రావట్లేదండి ఆయన గారికి. అంటే ఆయనకి 59 సంవత్సరాలేనండి. ఇంకో 1 ఇయర్ టైం ఉంది. అందుకని వాళ్ళ అమ్మాయికి వీడియో పెన్షన్ వస్తుందండి. ఆధార్ కార్డులో మా ఆయన గారికి ఏంటో వయసు తప్పు పడదంట, రావట్లేదండి. ఇంకో వయసు సరిపోదని. అమ్మాయికి వస్తుందండి. అమ్మాయికి వస్తా ఉంది. భర్త చచ్చిపోయిన కాడ నుంచి వస్తుంది. అదేమ్మా, నేను చూస్తాను.
ఒకసారి కలెక్టర్ గారు చెక్ చేయండి. మీది పక్క జిల్లా అనుకుంటా, మీరు చెప్పండి, మెసేజ్ అండి. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణాంధ్ర స్థాపనలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ లో అనుసంధానమైన P4 బంగారు కుటుంబం మార్గదర్శుల యొక్క బంగారు కుటుంబాలు, అదేవిధంగా మార్గదర్శులు శ్రీ కత్తి జ్ఞానమ్మ, కత్తి జ్ఞానమ్మ. In the meantime, I request the technical team to present the AV of success story. Success story AV. Katti Gnanamma, Pagala Suma, SK Rizwana. P4 జీరో పావర్టీ కార్యక్రమం వేలాది కుటుంబాల జీవితాలను మార్చుతోంది. జ్ఞానమ్మ గారు భర్త, పిల్లలతో రోజువారీ కూలీ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. P4 ద్వారా మార్గదర్శి పి నాగేశ్వరరావు గారు 1,00,000 రూపాయలు విలువైన 12 మేకలు, ఇంటి స్థలం, నిర్మాణ సహాయం అందించారు. మేకల వల్ల మాకు మంచి ఆదాయం వస్తుంది, ఇల్లు కూడా కట్టుకుంటున్నాం, మా పిల్లకాయలకి మంచి భవిష్యత్తు లభిస్తుంది, ఆ నమ్మకం మాలో ఉంది. మార్గదర్శి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. మాలాంటి పేద కుటుంబానికి P4 ఒక వారం. శ్రీమతి పల్లికొండ హేమలత గారు ఎంపీపీ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఒకరోజు P4 వెబ్సైట్ ద్వారా అదే గ్రామానికి చెందిన 84 ఏళ్ల వయసు గల చర్ల కనికరం గారు అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని హేమలత గారు చలించిపోయారు. ఆ వెంటనే కనికరం గారిని బంగారు కుటుంబంగా దత్తత తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన P4 కార్యక్రమాల గురించి ఫోన్లో చూసి తెలుసుకున్నా. 84 ఏళ్ల వయసులో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నా మనసును కదిలించింది. వెంటనే ఆమెను బంగారు కుటుంబంగా దత్తత తీసుకుని వైద్య సహాయంతో పాటు నెలకు 25 కేజీల బియ్యం అందజేస్తున్నాం. ఇప్పుడు కనికరం గారు ఎవరు తెలుసా? మా అమ్మ లాంటిది. పడమట నాయుడుపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల పాగాల సుమకి డాక్టర్ అవ్వాలని కల. రోజువారీ కూలీ చేసే తల్లి. ఇలా చదువుల ఖర్చు భరించడం కష్టమైంది. మార్గదర్శి కె రమణయ్య గారు 50,000 విద్యా సహాయం చేశారు. మహాత్మా గాంధీ నరేగా జాబ్ కార్డు కూడా లభించింది. ఇప్పుడు నా చదువు ఆగదు, నా కళ నెరవేరుతుంది. P4 కార్యక్రమం మాకెంతో మేలు చేసింది. నేను, మా అన్న, చెల్లి చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయం. ఎందుకంటే మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది. ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఎదగాలంటే చదువు ఒక్కటే మాకున్న ఏకైక మార్గం. అందుకే 10వ తరగతిలో 571 మార్కులు సంపాదించి IIITలో సీట్ కూడా తెచ్చుకున్నాను. P4 ప్రోగ్రాం మాలాంటి పేద పిల్లలు పై చదువులు చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మహిమలూరు గ్రామానికి చెందిన రిజ్వానా గారు భర్త మరణం తర్వాత 3 పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. చిరు వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయం వైద్య ఖర్చులు, చదువు కోసం సరిపోవడం లేదు. పిల్లల చదువుకి, వైద్యానికి డబ్బులు చాలక P4 ద్వారా మార్గదర్శి హరీష్ కుమార్ గారి సహాయం వల్ల మా భవిష్యత్తు భద్రంగా ఉంది. అలాగే తల్లికి వందనం, దీపం, వితంతు పెన్షన్, వైద్య సహాయం కూడా మాకు అందుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి వాళ్ళందరూ జీవితాలు మారుస్తున్నందుకు మార్గదర్శకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎంతో కృతజ్ఞతలండి. 4 కుటుంబాలకు 4 కథలు, ఒకే మార్పు. P4 జీరో పావర్టీ కార్యక్రమం ఇచ్చేది కేవలం ఆర్థిక సాయం కాదు, భవిష్యత్తుకు నమ్మకం.
థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక 3 మార్గదర్శులకు 3 బంగారు కుటుంబాలకు సన్మానం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. మొదట బంగారు కుటుంబం కత్తి జ్ఞానమ్మ. కత్తి జ్ఞానమ్మ. తరువాత పగాల సుమ. పగాల సుమ. తరువాత ఎస్కే రిజ్వానా. తరువాత ఎస్కే రిజ్వానా. సార్ వీరు 3 బంగారు కుటుంబాలు సార్. సార్ ఇప్పుడు మార్గదర్శులు శ్రీ కె రమణయ్య. శ్రీ కె రమణయ్య. తరువాత శ్రీ సిహెచ్ హరీష్ కుమార్. పల్లికొండ హేమలత గారు. పల్లికొండ హేమలత గారు. శ్రీ సిహెచ్ హరీష్ కుమార్ గారు మరొక మార్గదర్శి. సిహెచ్ హరీష్ కుమార్ గారు. Thank you, sir. Thank you very much. Now I cordially invite Sri P.V. Krishna Reddy Garu, MD Mayor, which adopted 1,500 families in Godavaluru and Ramakuppam, to give his address for 2 minutes.